Please be silent, GKC boys, and stand in your positions. Let's start national anthem. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे It's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't play, you know. Boost is the secret of my energy. GKC బాయ్స్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ మొదలవుతా ఉంది. మొదటి మ్యాచ్గా పెదరాజు వర్సెస్ బాబ్జీ టీములు తలబడతా ఉన్నాయి. బాబ్జీ టీం నుంచి ఓపెనర్లుగా చందు తాతాజీ దిగుతా ఉన్నారు. అలాగే పెదరాజు టీం నుంచి బౌలింగ్ వేయడానికి కార్తీక్ రెడీగా ఉన్నారు. చూడొచ్చు పెదరాజు వర్సెస్ బాబ్జీ టీం. మొదటి ఓవర్ మొదటి బాల్. ఇక్కడ ఒక క్యాచ్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. కార్తీక్ మొదటి బంతులోనే క్యాచ్ డ్రాప్ అయింది. చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక చక్కటి సింగిల్, ఒక చక్కటి ఆఫ్ సైడ్ సింగిల్ని సాధించారు. ఒక పరుగు లభించింది. చాలా ఆహ్లాదకర వాతావరణంలో మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి సింగిల్ లభించింది బాబ్జీ టీం. చక్కటి సింగిల్. ఓ వికెట్. మంచి బౌలింగ్ ప్రతిభను చూపిస్తా ఉన్నారు కార్తీక్. మరొక వికెట్ కోల్పోయింది బాబ్జీ టీం. తర్వాత బ్యాట్స్మెన్గా కరుణ, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఒక మంచి ప్రతిభ గల బ్యాట్స్మెన్. కార్తీక్ తన ఓవర్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇదొక చక్కటి సిక్స్ బౌండరీ మీదుగా ఆఫ్ సైడ్. తన ఖాతాని 6తో తెరుచుకున్నారు. ఇదొక డాట్ బాల్. గుడ్ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు కార్తీక్. ఇక్కడ ఓవర్ కంప్లీట్ అయ్యింది. మొదటి ఓవర్ కంప్లీట్ అయింది. చూడొచ్చు ఇక్కడ ఒక డాట్ బాల్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. ఇక్కడ ఒక మంచి సింగిల్ లభించింది. మంచి సింగిల్. కరుణ బ్యాటింగ్, పోలీస్ బౌలింగ్ వేస్తూ ఉన్నారు. రెండో బాల్. ఇక్కడ సింగిల్ కానీ చాలా రిస్క్ అని చెప్పుకోవచ్చు. స్టంప్ చూడాలి మరి. ఇక్కడ వికెట్ అవుటా నాట్ అవుటా, చాలా క్లోజ్ కాల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎంపైర్ డిసిషన్ ఈస్ లాస్ట్ డిసిషన్. ఇక్కడ ఎంపైర్ డిసిషన్ నాట్ అవుట్గా ప్రకటించారు. తన మూడో బంతిని వేస్తూ ఉన్నారు పోలీస్. వైడ్ రూపంలో ఒక రన్ లభించింది బాబ్జీ టీంకి. ఈసారి తాతాజీ గారు అవుట్. ఒక మంచి క్యాచ్ని పట్టారు పెద్దరాజు. సో తాతాజీ గారి రూపంలో బాబ్జీ గారి టీంకి రెండో వికెట్ కోల్పోయింది. ఈసారి బ్యాట్స్మెన్ డేవిడ్.
ఇక్కడ ఒక డాట్ బాల్. ఓ క్యాచ్ డ్రాప్. ఇక్కడ ఒక మరి ఒక క్యాచ్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. తన 4వ బాల్ని వేస్తూ ఉన్నారు పోలీస్. బ్యాట్స్మెన్ కరుణ. ఒక డాట్ బాల్. ఇక్కడితో ఓవర్ కంప్లీట్ అయ్యింది. 2 overs కంప్లీటెడ్. 2 వికెట్ల నష్టానికి. స్కోర్ 10. ఇక్కడ ఒక చక్కటి సింగిల్ లభించింది బాబ్జీ గారి టీంకి. డేవిడ్ సింగిల్ రొటేట్ చేస్తూ ఉన్నాడు. బ్యాటింగ్ని కరుణ కొనసాగిస్తూ ఉన్నాడు. మరొక భారీ షాట్. 6 బౌండరీ మీదుగా డేవిడ్ సింగిల్తో రొటేషన్ చేసి కరుణకి బ్యాటింగ్ ఇస్తూ ఉంటే కరుణ భారీ 6లు 4లతో స్కోర్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరుసటి బాల్ 4. మొదటి బాల్ 6, రెండో బాల్ 4గా బౌండరీ దాటిస్తూ ఉన్నారు కరుణ గారు. ఇక్కడ మ్యాచ్ టైమింగ్లు చూడొచ్చు మనం. తరువాత జరిగే మ్యాచ్లు టైమింగ్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈసారి నెక్స్ట్ బౌలర్గా పెద్దరాజు గారు తన బౌలింగ్ని మొదలు పెడతా ఉన్నారు. బ్యాట్స్మెన్ కరుణ. చక్కటి సింగిల్. రాజుగారు తన బౌలింగ్ని కొనసాగిస్తూ ఉన్నారు. డేవిడ్ బ్యాటింగ్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక డాట్ బాల్. బాబ్జీ గారి టీం అంతా యంగ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే పెద్దరాజు గారి టీంలో చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ ఒక చక్కటి సింగిల్ లభించింది బాబ్జీ టీం. నో డౌట్ ఈసారి స్ట్రైట్ 6 సాధించారు కరుణ. బౌండరీ మీదుగా 6. మంచి పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ అలాగే కొనసాగుతూ ఉండాలి. 9 overs మ్యాచ్ జరుగుతూ ఉంది. గుడ్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బౌలింగ్ వేయడానికి రమేష్ గారు దిగుతూ ఉన్నారు. రమేష్ గారు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. డాట్ బాల్. ఇక్కడ ఒక ఆఫ్ సైడ్ మీదుగా సింగిల్ లభించింది. చూడాలి క్యాచా సింగిలా అనేది. ఇక్కడ ఒక మంచి సింగిల్ లభించింది బాబ్జీ టీంకి. జీకేసీ టోర్నమెంట్ 2024 ఫర్ గ్రూప్స్ అండ్ టీమ్స్ చూడొచ్చు. ఇక్కడ ఒక సింగిల్ లభించింది బాబ్జీ గారి టీంకి. తర్వాత బాల్. ఓ ఇక్కడ క్యాచ్ మిస్ అయింది. సింగిల్ లభించింది. క్యాచ్ మిస్ అయిన తర్వాత ఒక సింగిల్ తీసుకున్నారు. బాబ్జీ గారి టీంకి ఒక సింగిల్ లభించింది. ఇంకొక 4 లభించింది. కరుణ గారు మంచి షాట్ని ఇక్కడ చూపించారు. ఎంపైర్ డిసిషన్ 4గా ప్రకటించారు. మంచి ఫామ్లో ఉన్నారు కరుణ బ్యాట్స్మెన్. ఇక్కడ మరి ఒక షాట్. ఇది 6.
4 తర్వాత 6 చూడొచ్చు. లెగ్ సైడ్ మంచి డన్తో ఫ్లాట్ 6ని సాధించారు కరుణ. ఈసారి బౌలర్గా పోలీస్ తన మొదటి బాల్లోనే ఇక్కడ వికెట్ లభించింది క్యాచ్ రూపంలో. డేవిడ్ రూపంలో మరొక వికెట్ కోల్పోయింది బాబ్జీ గారి టీం. మంచి పార్ట్నర్షిప్ని కొనసాగించారు వీళ్ళిద్దరూ. డేవిడ్ సింగిల్స్ తీసిస్తూ ఉంటే కరుణ భారీ షాట్లతో తన స్కోర్ బోర్డ్ను ముందుకి తీసుకెళ్తా ఉన్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ కలికి మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి. బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా మంచి ప్రతిభ గల క్రీడాకారుడు. చూడాలి మరి. ఫస్ట్ బాల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. మంచి షాట్ 4. మంచి షాట్ అని చెప్పుకోవచ్చు. తన ఖాతాని 4తో ప్రారంభించారు కలికి. నెక్స్ట్ బాల్ పైకి ఎత్తికెలిగిసింది బాల్. కానీ చూడాలి, ఇక్కడ ఒక సింగిల్ కాదు 2 తీశారు. మంచి రన్నింగ్ ఇక్కడ చూడాలి. యంగ్ ప్లేయర్స్ కరుణ కలికి. ఈసారి ఒక మంచి వికెట్ శ్రీను గారు తీశారు. మంచి వికెట్ అని చెప్పుకోవచ్చు. ఈ క్యాచ్తో బాబ్జీ గారి టీం మరొక మంచి వికెట్ని కోల్పోయింది. ఈసారి నెక్స్ట్ బ్యాట్స్మెన్ బాబ్జీ. ఒక మంచి ఆల్రౌండర్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఆడగల ప్రతిభ గల క్రీడాకారుడండి ఈయన. మనం చెప్పడం కన్నా ఆయనకి వేసిన ఆర్ఆర్లోనే తెలుస్తుంది ఎదురులేని మనిషి అని. ఫస్ట్ బాల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు బాబ్జీ. ఇది ఒక మంచి షాట్. లెగ్ సైడ్ 4తో తన ఖాతాని కూడా తెరిచారు. ప్రతి ప్లేయర్ తన ఖాతాని 6, 4లతో తమ ఖాతాని తెరుస్తూ ఉన్నారు. ఇదొక మంచి షాట్ అని చెప్పుకోవచ్చు. ఒక 4 రూపంలో బాజీ గారి టీంకి స్కోర్ లభించింది. నెక్స్ట్ బౌలర్ రమేష్. ఇక్కడ మంచి డిఫెన్స్ ఆడదామని ట్రై చేశారు. కానీ ఇక్కడ ఒక క్యాచ్ లభించింది. యంగెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రాఘవ. ఇక్కడ 6 లభించింది బాబ్జీ గారి టీంకి. సింగిల్. ఇదొక మంచి షాట్. బౌండరీ మీదుగా 6 సాధించారు కరుణ. మంచి 6 సాధించారు. 6 రూపంలో బాబ్జీ గారి టీంకి రన్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. వరుసగా మరొకసారి ఇంకొక 6 బౌండరీ మీదుగా లెగ్ సైడ్ 6 సాధించారు. మంచి ఫామ్లో ఉన్నారు కరుణ. ఈసారి ఒక సింగిల్ సాధించారు రాఘవ. ఒక రన్ లభించింది బాబ్జీ గారి టీంకి. ఒక స్ట్రైక్ 6. గుడ్ షాట్. ఒక 6 లభించింది. గుడ్ షాట్ అని చెప్పుకోవాలి. బౌండరీ మీదుగా 6. 6 రన్లు సాధించారు బాబ్జీ టీం. దీంతో కరుణ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని ఉన్నాడు. మంచి ఫామ్లో ఉన్నారు. ఇక్కడ ఒక మంచి చక్కటి మంచి సింగిల్ లభించింది. చాలా కష్టపడతా ఉన్నారు. చాలా సీరియస్గా ఆడుతూ ఉన్నారు. ఇక్కడితో ఫస్ట్ ఇన్నింగ్ ముగిసింది. 100 పరుగుల భారీ లక్ష్యాన్ని పెదరాజు టీం సాధించాల్సి ఉంది. పెద్దరాజు టీం నుంచి ఓపెనర్లుగా వినయ్, ప్రసాద్ దియో ఉన్నారు. ఇక్కడ ఒక చక్కటి సింగిల్ సాధించారు ప్రసాద్. ఒక సింగిల్ రూపంలో రన్ను లభించాయి.
రాజుగారి టీంకి. మంచి సింగిల్ లభించింది. ఇదొక మరొక సింగిల్ 2 లభించింది. 2 పరుగులు సాధించారు. ఇక్కడ 2 పరుగులు సాధించారు వినయ్. ఇక్కడ ఒక చక్కటి షాట్ 4. ఒక చక్కటి షాట్ని ఆడారు ఇక్కడ 4. డాట్ బాల్. బాబ్జీ తన మొదటి ఓవర్ని ప్రారంభించారు. ఇదొక చక్కటి షాట్ చూడాలి. ఓ మంచి క్యాచ్ని పట్టుకున్నారు ఆనంద్. మంచి ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారు. Out. వినయ్ గారి రూపంలో రాజుగారి టీం మొదటి వికెట్ కోల్పోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్గా రమేష్ గారు వచ్చి ఉన్నారు. మంచి ప్రతిభ గల క్రీడాకారుడు ఈయన కూడా. ఓ ఇదొక క్యాచ్ మిస్ అని చెప్పుకోవాలి. సింగిల్ లభించింది పెద్దరాజు గారి టీంకి. మరి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు బాబ్జీ టీం. ఇదొక మరొక మిస్ ఫీల్డ్. ఈసారి మంచి షాట్ని తీశారు రమేష్ గారు. చూడాలి బౌండరీయా సింగిలా. ఓ ఇక్కడ ఒక సింగిల్ లభించింది రాజు టీంకి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ హన్ను గారు ఆడుతూ ఉన్నారు. కల్కి బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక డాట్ బాల్. ఇక్కడ ఒక చక్కని సింగిల్ సాధించారు. పెద్దరాజు గారి టీంకి సింగిల్ లభించింది. తర్వాత బౌలర్ కరీముల్లా తన మొదటి ఓవర్ని ప్రారంభించారు. ఓ ఇదొక క్యాచ్ అని చెప్పుకోవాలి. చూడాలి మరి క్యాచ్ని సాధిస్తారో. మళ్ళీ మిస్ ఫీల్డ్. టేక్ క్యాచెస్ విన్ మ్యాచెస్ అని అంటూ ఉంటారు. క్యాచ్లని ఎన్ని డ్రాప్ చేస్తే అంత ఓటమికి దగ్గరగా ఉన్నామని అర్థం ఉంటుంది. సో ఇంకొక బాల్. ఏ గుడ్ షాట్ అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఫీలర్ మంచి క్యాచ్ని పట్టారు తాతాజీ. మరొక వికెట్ని పెద్దరాజు టీం కోల్పోయింది రమేష్ గారి రూపంలో. ఇదొక మంచి షాట్. ఇదొక మంచి షాట్ 6. బౌండరీ మీదుగా 6. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పోలీస్. అవలీలగా 6లు కొట్టే ఆటగారు. మంచి ప్రతిభ గల క్రీడాకారుడు బ్యాట్స్మెన్, అలాగే బౌలర్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. మరి ఒక 6 బౌండరీ మీదుగా చూడొచ్చు. మంచి షాట్ బౌండరీ మీదుగా 6 రూపంలో. ఈసారి హన్ను గారు ఒక సింగిల్ సాధించారు. ఇక్కడ చూసుకోవాలి పార్ట్నర్షిప్ అనేది. బాబ్జీ గారి టీంలో డేవిడ్ అలాగే కరుణ చేసినటువంటి ఫార్ములాని వీళ్ళు కూడా అప్లై చేస్తూ ఉన్నారు. హన్ను గారు సింగిల్ తీస్తూ ఉంటే పోలీస్ మంచి భారీ షాట్లతో స్కోర్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈసారి నెక్స్ట్ బౌలర్ డేవిడ్. మంచి పార్ట్నర్షిప్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ బాల్ వేయడానికి డేవిడ్ రెడీగా ఉన్నారు. చూడాలి. ఇదొక డాట్ బాల్. బాబ్జీ గారి టీం విజయాన్ని అందుకోవాలంటే ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. మరొక 6 లెగ్ సైడ్ మంచి 6 సాధించారు. బౌండరీ మీదుగా మరొక 6 పోలీస్. మంచి ఫామ్లో ఉన్నారండి.
విజయం ఎంతో దూరంలో లేదనిపిస్తూ ఉంది పెద్దరాజు గారి టీంకి. ఈ వికెట్ తీయాల్సిన అవసరం బాబ్జీ టీంకి చాలా ఉంది. ఇదొక స్ట్రైట్ 6, మరొక స్ట్రైట్ 6. వరుసగా బౌండరీ దాటిస్తూ ఉన్నారు పోలీస్. 6 రూపంలో పెద్దరాజు గారి టీంకి పరుగులు లభించాయి. మరొక షాట్ చూడొచ్చు. 6. దీంతో పోలీస్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని ఉన్నారు. ఇదొక మంచి షాట్. బౌండరీ మీదుగా 6 రన్లు సాధించారు పోలీస్. మరొక షాట్ చూడాలి. 6. ఆఫ్ సైడ్ 6 సాధించారు. కలిసి తన భావన కొనసాగిస్తూ ఉన్నారు. మరొక షాట్ చూడాలి. ఇక్కడ 4 లభించింది. బ్యాక్ టు బ్యాక్ 4, 6, 4. బాబ్జీ టీం తన విజయాన్ని కోల్పోతూ ఉన్నారు. మ్యాచ్ని చేజార్చుకుంటూ ఉన్నారు. చూడాలి. మరొక షాట్. ఇక్కడ డాట్ బాల్. ఒక డాట్ బాల్ లభించింది. గుడ్ షాట్. సింగిల్ లభించింది. ఓవర్ పూర్తయ్యేటప్పటికీ స్ట్రైకింగ్ పోలీస్కి లభించింది. లాస్ట్ ఓవర్ని డేవిడ్ వేస్తూ ఉన్నారు. ఇదొక డాట్ బాల్. ఎంపైర్ నో బాల్ అని చెప్పారు. చూడాలి. గ్రీజ్ నోబా డిస్కషన్ జరుగుతూ ఉంది. గాడ్ లేవండి టోర్నమెంట్లో. సో బాల్ కౌంట్లో ఉంది. లాస్ట్ ఓవర్ ఒక బాల్ కంప్లీట్ అయ్యింది. 5 బాల్లకి 1 రన్ సాధించాల్సి ఉంది. ఈ షాట్తో తన విన్నింగ్ షాట్స్. ఇక్కడతో పెద్దరాజు టీం తన విన్నింగ్ షాట్ని సాధించారు. అలాగే పోలీస్ తన హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నారు. విన్నింగ్ షాట్ 6. విన్నింగ్ షాట్ 6తో పెద్దరాజు టీం విజయాన్ని అందుకుంది.